నాకు నోటీస్ పంపితే మాకు సారీ అదేంటి మన ప్రజెంట్ ఇస్తే మాకు రైతు బంధు వేసాం నిన్న మొన్న అలా సగం మందికి పడ్డాయి, సగం మందికి వందే వాళ్ళే రైతు బంధు. ఇంకా మేము అడిగితే గానీ చేస్తలేడు, బిచ్చం ఆడుకున్నట్టు ఆడుకోవాల్సి వచ్చింది. మేము రైతులు, నాకు 4 ఎకరాల భూమి ఉంది ఇబ్రహీంపట్నం మండలం. మా మంచిరెడ్డి సార్ గారు ఉన్నప్పుడు మాకు ఎప్పుడు రైతు బంధు ఇట్లా మిస్ కాకుండా అయింది మాకు. ఈసారి మొత్తమే రాలే మాకు. రైతు ఏం తెచ్చిండు? ఒక పథకం అమలు చేసిండు. రైతులకు ఏం చేసిండు? ఏం చేయలేదు. రైతులకు ఏం చేసిండు? 100% లో 50% అయింది మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. 50%. ఏం లాభం అది? చేస్తే అందరికీ వేయాలి న్యాయం. కొందరికి వేసి కొందరికి వేసుకుంటా, వాళ్ళ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే వేసుకుంటా, నేను వీళ్ళకి వేసుకుంటా అంటే ఏం లాభం అది? అందరికి, అందరు రైతులే, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేటట్టు చూడాలి. మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు మాకు ఇప్పుడు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం. 15 ఏళ్ళలో మా రైతులకు ఎట్లా పడ్డాయో రైతు బీమా, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము రైతు బంధు వేసినాం. కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వేసినాం. మేము పిచ్చోళ్ళని చేస్తున్నాం. 50% చేసిండు, ఇంకా 50% మంది అట్టనే ఊరు. మా ఊర్లో మా బావనే వికలాంగులు, ఆయన కాళ్ళు లేదేం లేవు, రైతు బంధు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కోసం చేస్తుండు. ఏదో ఒకరికి ఇద్దరికి వేసి నేను వేస్తున్నా అన్ని చేస్తున్నా అని చెప్తుంది. 100 వస్తాయి, 100 మొత్తం ఆయన వస్తాయి, మా ఏం రావు. నెక్స్ట్ తెలుస్తుంది కానీ ఇదే పాలన ఎట్లుంటది ఏందనేది తెలిసిపోతుంది అందరికి.